పల్నాడు జిల్లాలో కౌంటింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఎస్పీ మల్లికా గార్గ్. కౌంటింగ్ ముగిసే వరకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎలాంటి ఘర్షణలకు దిగినా సహించేది లేదన్నారు. కౌంటింగ్ రోజు ఒక్క కేసు నమోదైనా రౌడీ షీట్ పెట్టడంలో వెనుకాడమని చెప్పారు. ఆవేశాలకు పోయి యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎలక్షన్స్ కొనసాగించండి. మీరందరూ ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఎస్పీ గారి మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన సత్యనపల్లి డిఎస్పీ వాళ్ళు ఎప్పుడు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, అందరికీ రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. రౌడీ షీటర్స్ ఇప్పుడు ఒక సింగిల్ కేసులో కూడా రౌడీ షీట్ మనం ఓపెన్ చేస్తున్నాము. ఎందుకు? బికాజ్ ఇది పొలిటికల్ వైలెన్స్, పొలిటికల్ రైటింగ్ కేసెస్ చాలా సీరియస్ ఉంటాయి. దానిలో ఒకసారి కూడా మనం పార్టిసిపేట్ చేస్తే దాని మీద కూడా రౌడీ షీట్ నేను ఓపెన్ చేయొచ్చు. అండ్ అందరిది నేను ఓపెన్ చేస్తున్నాను. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి, అట్లా మనం చేయాలి. ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు ఆ ఒక రోజు రెండు రోజు ఇట్లాంటి సిలీ ఇష్యూస్లో పార్టిసిపేట్ చేసిన వల్ల వాళ్ళు ఇప్పుడు రౌడీ అయ్యారు. మీకు కావాలని ఎవరు మీకు రౌడీ మీ ఊర్లో ఇప్పుడు రౌడీ షీటర్ సంఖ్య పెరిగింది. ఇప్పుడు రౌడీ షీటర్ ఇప్పుడు రౌడీ షీటర్స్కి చాలా ప్రాబ్లం వస్తాయి. క్రిమినల్ రికార్డ్ ఉంటే చాలా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఎవరికి జాబ్ కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు కదా, పోలీస్ని అడుగుతారు వాళ్ళ మీద కేసు ఉందా లేదా అట్లా. ఇప్పుడు కేసు ఉన్న వల్ల జాబ్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. మీరు ఒప్పుకుంటారా? మీ దగ్గర ఒక క్రిమినల్, ఒక రౌడీ మీ దగ్గర పని చేయడానికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎంతమంది చేస్తారు? చేయరు కదా.